రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రాకేష్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు సరే స్థలం వివాదం అది ఎవరిది ఏంటి అనే దగ్గరికి ఇంకా పోలా, మరి రేపు పోతుందా, రేపు ఆర్గ్యుమెంట్లు ఏమో తెలియదు. దాంట్లో అమ్మారా లీజుకి ఇచ్చారా అది మాకు సంబంధం లేని విషయం అని కూడా చెప్పింది. కేవలం పర్యావరణం గురించి మాత్రమే మా ఆందోళన, మా అభ్యంతరాలని చెప్పింది. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు సార్ రాజేంద్ర సార్తో నేను ఏకీభవిస్తున్నాను ఒక మాట. ఇప్పుడు చివరిలో సుప్రీంకోర్టు టెంపరీ జైలు పెట్టాల్సింది అక్కడ, అయితేనే అధికారులకు గుణపాఠం వస్తుంది. ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులు అడ్డంగా ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి అమ్ముకోవాలన్నా ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకు గుణపాఠం కావాలంటే కంపల్సరీ జైలు పెట్టాల్సిందే కంచెల. అయితేనే ఇంకొకరు చేయరు. ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళు చేసే ఒక అవినీతి వల్ల ప్రజాధనం ఈ రోజు అంటే ఇది మీరు గమనించాల్సింది. ఈదిగా ఏది ఉంచరాళ్ళు ఇంత ఇంత ఆందోళన, ఇంత ఆతృత. సుప్రీంకోర్టు కాదు, వాళ్ళకు జడ్జిలు కాదు, లేకపోతే అటు ఏది కాదు, ఎటువంటి పర్యావరణం లేదు, ఫారెస్ట్ లేదు, యూనివర్సిటీ లేదు. అమ్ముకోవాలా, అప్పులు చేయాలా, అమ్ముకోవాలా. ఇది మారాలంటే కంపల్సరీ జైలు కట్టాల్సిందే కంచాల. అయితేనే అధికారులకు గుణపాఠం అవుతుంది. ఎట్లయితే ఇంతకుముందు ఒకసారి వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఎట్లా జైల్లోకి పోయినరో మళ్ళీ ఒకసారి తెలంగాణలో మొదలు కావాలి ఈ ఆట. అర్ధరాత్రుల జీవోలు చేసుడు, ఏదైనా అడుగుతారే మా ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇస్తలేరు. ఏం చేసిండ్రండి? ఎందుకు ఇంత దొంగతనం? ఎందుకు ప్రజాస్వామ్యంలో? నేను సార్ని గౌరవిస్తాను. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి కావాల్సింది. ఓకే, సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళింది, ఏం వెళ్ళింది అంటే కళ్ళ ముందు జింకలు కుక్కలు చంపుతుంటే కళ్ళకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొద్దున్నది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్పినట్టు తిరుమల జీవాల బ్రహ్మాండం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు. తిరుమల జీవాల అన్ని 6 అంతస్తుల మేడలు, 7 అంతస్తుల మేడలు, ఎకరాల కొద్ది కన్వెన్షన్ హాల్స్, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు? ఇంకా ప్రతి ఒక్కడు అంత రాజకీయ నాయకుల బంధువులే అందరూ. ఏదో ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి, ఎవడొకరు రావాలా దీనికి, ఈ సిస్టంలోకి. ఏమైంది? 400 ఎకరాలు అమ్మకపోతే ఏమైతుంది? ఈరోజు అంత పగబట్టినట్లేంది అంటే లేదా అసలు మొత్తం రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది. ఎట్లా అంత ప్రభుత్వం కూడా అంత ఆ రకంగా ప్రిస్టేజ్గా తీసుకునే అవసరం ఏమున్నది? రాజకీయ నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు ఏమైనా వాళ్ళ పేర్ల మీద రాసియమంటున్నారా శ్రీనివాస్ గారు? ప్రజా సంఘాలు ఎవరైనా వాళ్ళ పేర్ల మీద రాసియమంటున్నారా? ఎట్లయితే రాజకీయ నాయకులు అంతా కబ్జాలు చేసినట్లు తిరుమల జీవాల వాళ్ళు ఒక కాంక్రీట్ జంగల్ అయింది. అక్కడ ఒకటి పర్యావరణం కావచ్చు, ప్రకృతి జీవులు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, వీళ్ళు అనుకున్నంత వందల కొద్ది అన్వేషణ కాకపోవచ్చు. కానీ నెమళ్ళు ఎందుకు లేవు అక్కడ? కళ్ళ ముందు నెమళ్ళు చేస్తుంటే వీళ్ళు అనుకున్నంత ఈ ఆర్టిఫిషియల్ ఏదైతే ఏ ద్వారా ఇన్వెషన్ ద్వారా చేస్తే చేసిండొచ్చు, ఎక్కువ చేసిండొచ్చు. కానీ అది అట్లా చేస్తేనే ఈరోజు సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నది కాబట్టి అక్కడ ఆగింది. ఎట్లా నువ్వు 100 ప్రొక్లేస్ ఎందుకు పెడతామండి? అంత కుంపలు మిగిలిపోయింది. ప్రభుత్వము రేవంత్ రెడ్డి గుంట నక్కల గురించి అంతగానం ఆలోచించాల్సిన ఉన్నది. నీ రాజకీయ చతురత చూపియు. ఎట్లయితే వాగ్దానాలు చేసి 400 వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలు ప్రజలకు ఇవ్వకుండా ఈరోజు అధికారంలో కులుపుతున్నారు కదా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము. మీ తెలివంతా దీని మీద చూపించండి. ఇది శ్రీనివాస్ గారు, ఇది వన్ సైడ్ ఆలోచించలేరు. నేను ఇక్కడ ఒక విషయం రాకేష్ రెడ్డి గారు, నేను ఒక్క విషయం నేనేమంటున్నా అంటే, సరే మీరు అన్నది ఆర్గ్యుమెంట్, రాజేంద్ర గారు అన్న ఎవరైనా పర్యావరణం. ఇక్కడ ఏమైంది, ఓవరే పీరియడ్కి వచ్చినప్పటికీ ఒక విస్తారమైనటువంటి ప్రాంతం కాస్త కుదించుకుపోయి చుట్టూరా కాంక్రీట్ జంగల్ వచ్చి చివరికి ఆ 400-300 ఎకరాలు ఉంది. వాటికి అక్కడ రక్షణ ఉంటుందా? సరే మీరు అన్నట్టు అడవిని స్థలాన్ని కాపాడుకోవటం, లంగ్ స్పేస్, ఇంకోటి ఒక అంశం. దాన్ని రెండోది అసలు అక్కడ భవిష్యత్తులో అయినా వాటికి రక్షణ ఉండే అవకాశం. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్దే కాదు, మీకు నాకున్నంత వరకు నేను జర్నలిస్ట్గా నెలకో 2 నెలకో 3 నెలకో అక్కడ కుక్కలు ఒక జింకను గరవటం, లేకుంటే అవి ఎందుకంటే అవి ఎప్పుడో బయటకు వస్తుంటాయి అప్పుడప్పుడు, చుట్టూరా కాంక్రీట్ జంగలు. అవి వచ్చినప్పుడు వాటిని పసిగట్టి ఇవి వాటి మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపైనా ఎల్లుండైనా ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా వాటిని అక్కడే ఉంచి రక్షణ కల్పించడమా, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడమా అనేది కూడా ఒక అంశం. అదొకటి, జంతుజాలాలు కాపాడేది. రెండోది పర్యావరణం కాపాడటానికి చెట్లు ఉండాలి, లంగ్ స్పేస్ ఉండాలి. రెండో అంశం, ఈ భూమి అట్లాగే ఉండాలి, లంగ్ స్పేస్గా ఉండాలంటే సెంట్రల్ యూనివర్సిటీ వద్దు, గవర్నమెంట్ కాకుండా అది ఎక్కువ పార్కో ఇంకోటో చేయటం అనేటువంటి ఒక అంశం. దీంట్లో అన్ని కలగాపులగం అయితే ఏమైతుందంటే రాజకీయాలకి ఇష్యూని వాడుకుంటున్నారు తప్ప ఏంటంటే కాంక్రీట్గా ఎవరు ఇగో ఇదే ఉండాలని ఏ పార్టీ కూడా ఇగో అది సెంట్రల్ యూనివర్సిటీకి వద్దు, లేదు ప్రభుత్వానికి వద్దు, ఇండస్ట్రీస్కి వద్దు, డెవలప్మెంట్కి వద్దు. అది కేవలం వన్యప్రాణుల రక్షణ కోసం లంగ్ స్పేస్గా ఉంచాలి. వన్యప్రాణులకు చుట్టూరా ప్రయారీ గోడ కట్టి రక్షణ కల్పించాలి. వాటికి అవసరమైన ఫుడ్ కూడా ఏర్పాటు చేయాలి. ఎంతకాలం అక్కడ ఫుడ్ లేకపోతే కూడా అవి ఉండలేవు కదా. కాబట్టి ఇవన్నీ ఆ రకమైన ఆర్గ్యుమెంట్ చేయటంలా పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయగలరు ప్లీజ్. నేనేమంటున్నా,
సందర్భం వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ చర్చ జరగాలి. ప్రభుత్వము అంత ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకునే అవసరం లేదు. నేను అనేది ఏంటంటే 400 ఎకరాలు అమ్మకపోతే బతుకము అనే ఇష్యూ ఫస్ట్ అసలు అమ్మటం అనే ఇష్యూ ఇంకా అక్కడ దాకా రాలేదు కదా. అసలు అమ్మతారా, వాళ్ళు డెవలప్మెంట్ కి ఇస్తారా? నేను ఎట్లా మాట్లాడతా, మీరంటే పొలిటికల్ గా మాట్లాడచ్చు. నేను అదే టెండర్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం అది టెండర్ అయినప్పుడు అమ్మకానికి వేలంపాట హెచ్ఎండిఏ ద్వారా లేఅవుట్ చేసి అమ్మేటప్పుడు నేను మాట్లాడతా. మీరేమో జనరల్ గా మాట్లాడచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. నేనేమంటున్నా అంటే అది గవర్నమెంట్ తీర్పు వచ్చి ఒక్క నిమిషం తీర్పు వచ్చింది, తీర్పుకి అనుగుణంగా వాళ్ళు ఏదో స్వాధీనం చేసుకున్నారు కాబట్టి నేను అంతవరకే మాట్లాడతా అంటున్నా. నేను మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీ మాట్లాడాడు. అమ్ముతావా గుంటనక్కల రైట్, అమ్ముతావా విద్యార్థులు గుంటనక్కల ప్రొఫెసర్ అది వేరు. నేనేమంటున్నా దాని గురించి అంటున్నా. మీరు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళారు. నేనేమంటున్నా భూముల అమ్మకం గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే అది అమ్మకానికి ఇంకా పెట్టలేదు. అమ్మకానికి పెట్టినప్పుడు అమ్మకం గురించి మాట్లాడదాం. ఇక తాకట్టు పెట్టిన దాని గురించి చెప్పాలంటే మనం ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లో ఉన్నాయి. అది ఎక్కువ వస్తే మీకు తెలుసో లేదు అంటే దీన్ని ఇట్లనే సమర్థించుకుంటూ పోదామా? నేను సమర్థించడం అట్లా ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తాకట్టు పెడుతున్నారు. అన్నిటికీ ఇప్పుడు మనం ప్రభుత్వ రంగ సంస్థలను అదానికి ఇస్తేందుకు నడపలేమని ఐడిపిఎల్ కావచ్చు, ఇంత ముందు చూసిన ఆల్విన్ కావచ్చు, అందుకని అంటున్నా. నేనేమంటున్నా నడపలేనప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఏమవుతున్నాయి? అయితే తాకట్లో పోతుందంటే అమ్ముతున్నారంటే నడిపే అవసరం లేదండి. ఇది ఒక 400 ఎకరాలు మీరు అన్నట్టు కేబీఆర్ పార్క్ లాగా చేస్తే ఒక కాంక్రీట్ జంగల్లో అది భవిష్యత్తులో అక్కడ ఉన్న అడుగుదాం మీరు ప్రతిపాదన